అబద్ధాలు అడుగుతుంది. కానీ ఆ మావకు అల్లుడికి కొడుకు ఏంటంటే అటాక్ చేయడం ఉల్టా రివర్స్ ఫస్ట్ అటాక్ చేస్తే మన తప్పులు కప్పించుకోవద్దని మన అరే ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ 7 కిలోమీటర్లు కట్టని వాళ్ళు మీరు ఏం చేస్తారా? 17 కిలోమీటర్లు పివి నరసింహరావు ఎలివేటెడ్ పివి నరసింహరావు రోడ్డు కట్టాము అధ్యక్ష. 15 కిలోమీటర్లు ఫ్లైఓవర్ కట్టాము కదా, షార్ట్ కట్ అయింది కదా. ఇప్పుడు ఇవాళ మేము అవుటర్ రింగ్ రోడ్ వేసినాం కదా, మెట్రో వరల్డ్ క్లాస్ మెట్రో ఇండియా ఢిల్లీ తర్వాత బెస్ట్ మెట్రో కట్టాం కదా. మీరు ఏదైనా ఒక్క పని చెప్పు, నువ్వు ఒక్క పని చెప్పి మంచి పని చేసినావు. హైదరాబాద్ సైబరాబాద్ సంబంధించి ఒక్క మంచి పని చెప్పు మీరు చేసింది. అందుకే దయచేసి మీ అందరూ కూడా సహకరించండి. తెలంగాణలో ఇంకా విషయాలు చాలా ఉన్నాయి. డిమాండ్స్లో చెప్తాం. డిమాండ్స్ రేపు వచ్చినప్పుడు ఆ డిస్కషన్ రేపే ఉన్నది. రేపు ఉన్నది కాబట్టి దాంట్లో అన్ని చెప్తాం. మీరు అడిగిన ప్రశ్నతో సమాధానంతో పాటు మేము సమాధానం చెప్తూ పర్వతమాల ప్రాజెక్ట్ అని మన కేంద్ర ప్రభుత్వం మొన్ననే ప్రవేశపెడితే నేను మొట్టమొదటి తెలంగాణకు అది ఒకటి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి, ఆ తర్వాత భువనగిరి కుల్లా ఎక్కడ ఎవరెస్ట్ మౌంటైన్ ప్రాక్టీస్ చేయాలన్నా భువనగిరికి వస్తారు. దాంతోపాటు రామగిరి కోట కిల్లా అని శ్రీధర్ బాబు గౌరవ మంత్రివర్యులు ప్రాతినిధ్యం వహించే అక్కడికి ఒక రోప్వే అక్కడ, ఎందుకంటే శ్రీరాముడు కాలు మోపిన ప్లేస్ అది పైన కొలను ఉన్నది. దాంతోపాటు నల్గొండ భక్తాంజనేయ గారి నుంచి దర్గాకు 4 రోప్వేలు కూడా శాంక్షన్ చేసుకున్నాం. సోమశిల బ్రిడ్జ్ మీద శ్రీశైలం దగ్గర ఒక రోప్వేతో పాటు 1200 కోట్లతోని టెండర్ కూడా ఏమనంటే నేను ఉన్నప్పుడు వచ్చిందే, మేము ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇచ్చిందే, మేము నోటీసులు మీకు ఊతపదం అయిపోయింది. మరి మీరు ఇచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్ కదా మేము ఆపినాం. ఇప్పుడు ఉప్పల్ ఎలివేటర్ కారు కడితే మా కాంగ్రెస్ వాళ్ళు మేము వచ్చి అడ్డం పడుకున్నావా? అన్ని అయిపోయినాయి, అన్ని మేము ఇచ్చాం. ఉద్యోగాలు 50,000 ఇచ్చినట్టే అంతా రెడీ చేసాం అన్నాడు. మరి సర్టిఫికేట్ ఇస్తాను టైం దొరకరా నీకు? ఏం మాట్లాడుతుంది అధ్యక్ష వీళ్ళు? ఇలా బాగా ఊతపదం అయిపోయింది. ఒక్క పని చేయలే కావాలి. బంగారు తెలంగాణ అనుకుంటా మొత్తం నాశనం చేసి అన్ని మేము చేస్తుంటే అన్ని మేమే చేసినాం అంటున్నారు. ఏం చెప్ప అందుకనే కదా మాట్లాడాలి. మేము మాట్లాడతాం కానీ అయిపోయిన పార్టీ గురించి 16 స్థానాలు ముందుసుండా వచ్చిన పార్టీ గురించి ఏం మాట్లాడాం మేము? టైం వేస్తే కదా అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మురళీ నాయక్ అధ్యక్ష మా మహబూబాబాద్ నియోజకవర్గం గురించి, మా నెల్లికూదురు మండలంలో కొంచెం రోడ్ల పరిస్థితి గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. నెల్లికూదురు మండలంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెల్లికూదురు మండలం ఆలేరు గ్రామం నుంచి చిన్న ముప్పారం నుంచి రాజుల కొత్తపల్లి, సీతారాంపురం నుంచి తారాసింగ్ తండా, అది నెల్లికూదురు కనెక్ట్ చేసి తొర్రూరు రోడ్డుగా ఆర్ఎన్బి రోడ్డు ఉండేది అధ్యక్ష. గతంలో ఈ రోడ్డు మీదుగా ఆర్టీసీ బస్సులు నడిచేవి. అందుకే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని చెప్పినాం. అదేవిధంగా నేను ఆర్టీసీ డిఎం గారితో పట్టుబట్టి ఆలేరు, చిన్న ముప్పారం, రాజుల కొత్తపల్లి, అదేవిధంగా తారాసింగ్ తండ వరకు బస్సు నడిపించడాన్ని చెప్పడం జరిగింది అధ్యక్ష. దీనికి ఆర్టీసీ డిఎం గారు పెద్ద మనసుతోటి ఒక 2 నెలలు బస్సు నడిపించారు అధ్యక్ష. కానీ ఆ రోడ్డు పూర్తిగా ధ్వంసం అవడం వల్ల ఇక ఈ బస్సు నడిస్తే పూర్తిగా డ్యామేజ్ అవుతుందని చెప్పేసి ఆపేశారు అధ్యక్ష. ఈ రోడ్డును యామ్ మోడల్లో పెడితే కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి 4-5 మేజర్ గ్రామ పంచాయతీల అధ్యక్ష, ఆలేరు, రాజుల కొత్తపల్లి, చిన్న ముప్పారం, అదేవిధంగా నెల్లికూదురు గ్రామస్తులందరూ యామ్ మోడల్లో కాకుండా ముందే దీన్ని కనుక మనం శాంక్షన్ చేస్తే మహిళలకు వెంటనే అక్కడ రోడ్డు కనుక పునరుద్ధరణ అయితే తిరిగి మన ఆర్టీసీ బస్సును అదే ప్రాంతంలో నడిపించి మహిళలకు మనకు ఇచ్చినటువంటి వాగ్దానం మహాలక్ష్మి పథకం కింద ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం చెప్పామో వాళ్ళందరికీ కొంచెం న్యాయం చేసిన వాళ్ళు అవుతామని చెప్పేసి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. ప్రశాంత్ రెడ్డి.